ఆముక్తమాల్యద 19వ పద్యానికి స్వాగతం. కనుగొని విస్మయంబువొదవగాన్ కనుగొని విస్మయంబువొదవగాన్ కదియెన్సని సౌకుమార్యమున్ తను రుచియు సులక్షణ వితానమున్ తేజమున్ చెల్వున్ కొంతసేపు అనిమిష దృష్టి చూచి ఆహా ఆనపచ్చున కమ్ముకుందుడే తనయగా నాకున్ ఈ శిశువుంతా కృపసేసినటంచు హ్రష్టుడై. కిందటి పద్యంలో చూసాం, విష్ణుచిత్రుడు నడుచుకుంటూ వస్తుంటే మామిడి తోటలో కనుగొనే ఒక్క బాలన్ ఒక పసిపాపను చూశాడన్నారు. పసిపాప గురించి ఏం మాట్లాడలేదు కృష్ణదేవరాయలు. అట్లా కురువింద కందడ దళ ప్రతిమాంఘ్రికరోదరాధరన్, ఎర్రటి కాళ్ళు, పాదాలు, చేతులు, శరీరం, పెదవులు గల ఒక బాలను చూశాడని చెప్పి అన్నాడు. ఆ బాల లక్షణాల గురించి ఏం మాట్లాడలేదు అక్కడ. అది చూసి సంతోషించేశాడు విష్ణుచిత్తుడు. ఎందుకంటే ఏ శిశువైనా దేవుడి స్వరూపమే, అందంగా ఉండక్కర్లేదు. ఏ లక్షణాలున్నా శిశువు అనేది దేవుడికి ఉంది లెక్క. ఈ పద్యంలో ఇప్పుడు ఆ శిశువుని వర్ణిస్తున్నాడు. కనుగొని విస్మయంబువొదవగాన్, కనుగొని విష్ణుచిత్తుడు కనుగొంటున్నాడు. చూడటము, కనిపెట్టడం, ఇంగ్లీష్లో చెప్పాలంటే సీయింగ్ అండ్ ఫైండింగ్ అవుట్. కనుగొని అంటే ఆ పిల్ల యొక్క మహత్యాన్ని తెలుసుకున్నాడు. కనుగొని విస్మయంబువొదవగాన్, అది అమ్మాయిని, బాలికను చూసేసరికి, ఆ పసిపాపను చూసేసరికి విస్మయం కలిగింది. విస్మయం అంటే నివ్వెరపాటు. విస్మయానికి ఆశ్చర్యానికి తేడా ఏమిటి? ఆశ్చర్యం అంటే ఒకసారి చూడంగానే ఆశ్చర్యపడతాం, రెండోసారి చూస్తే ఇదే కదా అనిపిస్తుంది. విస్మయం అలా కాదు, ఎప్పుడు చూసినా స్టన్ అవుతూ ఉంటాం మనం. స్టన్నింగ్ బ్యూటీ. ఎప్పుడు చూసిన విస్మయం అయితే అది 5 సార్లు 6 సార్లు చూస్తే ఆశ్చర్యం పోదు. ఎప్పుడు చూసినా కొత్తగా ఆశ్చర్యం వేస్తుంది. అది విస్మయం అంటారు దాన్ని. అంటే ఆశ్చర్యం టు ది స్క్వేర్డ్ ఆర్ ఆశ్చర్యం టు ది క్యూబ్డ్, మ్యాథమెటిషియన్స్ చెప్పాలంటే. కనుగొని విస్మయంబువొదవగాన్, విస్మయం కలిగిందిట. కదియన్ అంటే దగ్గరగా వెళ్ళాడు. వెళ్తే ఏం కనబడింది? సౌకుమార్యమున్, సుకుమారం, మృదుత్వంగా ఉంటుంది. చిన్న పసిపాపలు మృదువుగా ఉంటారు. సౌకుమార్యమున్ తను రుచియు, రుచి అంటే ఇక్కడ వేరే అర్థాలు. రుచి అంటే మామూలుగా అన్నం తింటే గోంగూర పచ్చడి రుచిగా ఉంది, ఆ రుచి వేరు. ఈ రుచి అంటే ఇక్కడ కాంతి. తను రుచియు, శరీరం యొక్క కాంతివంతమైన శరీరం, అది మహాత్ముల లక్షణం. అది సౌకుమార్యమున్ తను రుచియు సులక్షణ వితానము, అన్ని మంచి లక్షణాలు కల్పిస్తున్నాయి. మహాత్ములకి కొన్ని లక్షణాలు ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు. పెద్ద నుదురు, పెద్ద కళ్ళు, ఇవి ఉంటాయి కదా. ఇవన్నీ ఉన్నాయని, మంచి లక్షణాలున్న వితానం అంటే సమూహం. అన్ని లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్న అన్ని పాప. వితానమున్ తేజమున్, మొహంలో కళ కనిపిస్తోంది. అది ఎలా
విశదీకరించాలో తెలియదు కానీ మీ అందరికి తెలుసు, ఈ మొహం చూస్తే కళగా ఉంది అంటాం. కళగా ఉంది. చెల్వున్, అందంగా ఉంది. ఇన్ని రకాల మంచి లక్షణాలను ఆ పాపం చూసేసరికి కాసేపు అనిమిష దృష్టి చూసి, అనిమిష దృష్టి, కళ్ళార్పకుండా, రెప్పపాటు లేకుండా చూశాడు, కళ్ళార్పకుండా చూశాడు. అనిమిష దృష్టి చూసి, ఇందాకేమన్నా ఆహాహా ఆహాహా విస్మయం చెందాడు కదా, అది ఆహాహా, అది ఊరికే ఒక ఎక్స్ప్రెషను. దానికి అర్థం ఏంటో అందరికీ మనకి తెలుసు. ఆహా అని చెప్పి ఆహా అని చెప్పి ఆశ్చర్యపోయాడు. మళ్ళా ఆశ్చర్యపోయాడు, విస్మయం చెందాడు. ఇందాక విస్మయం అన్నారు కదా, కనుగొని విస్మయంబు వదవుగా అన్నారు కదా, దానికి సరిపోతూ అనిమిష దృష్టి. ఒకసారి చూస్తే కళ్ళుకి తిప్పుకోలేం, రెప్పలు కూడా క్లోజ్ చేయలేం, రెప్పలు కూడా మూసేస్తే మళ్ళీ అందమైన పాప ఒకే వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది. అందుకోసం కళ్ళార్పకుండా చూస్తున్నాడు అని చెప్పి ఆహాహా అన్నాడు. అది విస్మయానికి వోకల్ ఎక్స్ప్రెషన్. అనిమిష దృష్టి చూసి ఆహాహా అనపచ్చునకు అంటే పిల్లలు లేని వాళ్ళకి నాకు అమ్ముకుందు అంటే ఫస్ట్ నాకు అర్థం కాలేదు. ఈ పిల్లని అమ్మేస్తా అని చెప్పి అంటున్నాడా అని చెప్పి, అది కాదు. అనపచ్చునకు ఆ ప్లస్ ముకుందు అమ్ముకుందుడే, ముకుందుడే ఆ ప్లస్ ముకుందుడే అమ్ముకుందుడే. అంత అందంగా ఉంది చూడండి. అదే ముకుందుకి ఆ ప్లస్ సంధి చేయటం వలన అమ్ముకోవటం అని చెప్పి వచ్చింది. అది ఇక్కడ అమ్ముకోవటం అర్థం కాదు. ఆ ముకుందుడే అనపచ్చునకు అంటే సంతానం లేని నాకు ఆ ముకుందుడే, కృష్ణుడే తనయగా నాకు కూతురులాగా నాకు ఈ శిశువుంతా కృపశేషన్, ఈ పాపని, చిన్న పసిపాపని నాకు కూతురు కింద ఇచ్చాడు. చేసినటంచు హష్టుడై, విపరీతంగా సంతోషంతో నిండిపోయాడు. తనకి ఒక విధంగా చూడాలంటే, ఈయన వెళ్ళి మధుర నగర్లో వెళ్ళి రాజుతో పోరాడి విష్ణు సాంప్రదాయాన్ని బోధించాడు కదా అందరికీ. అది చూసి విష్ణుమూర్తి ఈయనకి ఇచ్చిన బహుమతి, ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. అందుకోసం విస్మయం చెంది ఆ పాపం చూసి నాకు శిశువుగా ఇచ్చాడు, బహుమతి కింద ఇచ్చాడు అని చెప్పి అనుకున్నట్ట విష్ణుచిత్తుడు. అదే దివ్యమైన శిశువు అని చెప్పడం కోసం ఇన్ని లక్షణాలు చెప్పాడు. సౌకుమార్యమున్ తను రుచియు సులక్షణ వితానమున్ తేజమున్ చెల్వున్, ఇన్ని రకాల లక్షణాలు పెట్టాడు కాబట్టి అది దివ్యమైన శిశువు, మహత్తరమైన శిశువు, దైవాంశ సంభూతురాలైన శిశువు అని చెప్పి సూచిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. మళ్ళా రేపు కలుసుకుందాం.